ఖచ్చితంగా. 4 ఆవుల కథ అనేది చిన్నారులకు బోధనాత్మకంగా చెప్పే కథ. ఇది ఐక్యత, సహకారం, మరియు మేధస్సు గురించి మానవ జీవనానిక గురించి బోధిస్తుంది. 4 ఆవుల కథ. ఒకప్పుడు ఒక అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి అన్నీ మంచి స్నేహితులు. అవి నలుగురూ కలసి అడవిలోని మైదానంలో ఉండేవి. అవి ఎప్పుడూ కలిసి తిరిగేవి, కలిసి మేత తినేవి, కలిసి విశ్రాంతి తీసుకునేవి. ఎవరికైనా ఎలాంటి ప్రమాదం వచ్చినా మిగతావాళ్లు వెంటనే సహాయం చేసేవారు. ఆ ఆవులు ఇలా కలిసి ఉండటాన్ని చూసి ఆ అడవిలో ఉండే ఒక పులికి అసూయ కలిగింది. ఆ పులికి ఎప్పుడో ఆ ఆవులను తినాలనే కోరిక ఉండేది. కాని అవి ఎప్పుడూ కలిసే ఉండటం వలన పులి ఏం చేయలేకపోయింది. ఒకరోజు పులి తనకు తానే అనుకుంది, ఈ 4 ఎప్పుడూ కలిసి తిరుగుతున్నారు. వీళ్లను విడగొడితే గాని వీళ్లలో ఒకదానిని తినలేను. ఒకేసారి నలుగురిని ఎదుర్కోవడం సాధ్యం కాదు. ముందు వీళ్ల మధ్య స్నేహాన్ని కూల్చాలి. అందుకోసం పులి ఒక బుద్ధిమంతమైన వ్యూహం వేసింది. అది ఒక రోజు ఒక ఆవును పక్కకు పిలిచి ఇలా చెప్పింది. గ్రేటర్ దేన్, అమ్మా ఆవు! నీకు తెలుసా, మిగతా ఆవులు నిన్ను వెక్కిరిస్తున్నాయి. నువ్వు మేత తినే విధానం చూసి వాళ్లు నవ్వుకుంటున్నారు. ఆ ఆవుకి ఇది నమ్మలేకపోయినా కొంత సందేహం వచ్చింది. అదే సమయంలో పులి మిగతా ఆవుల దగ్గరికి వెళ్లి మరోదానిపై తప్పుడు మాటలు చెప్పింది. ఇలా చేస్తూ పులి ఒక్కొక్కరిని పక్కకి తీసుకొని మిగతా ఆవుల మీద అపోహలు కలిగించింది. కొద్ది రోజుల తర్వాత ఆ 4 ఆవుల మధ్య స్నేహం తగ్గిపోసాగింది. ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో తిరగసాగారు. మేత కూడా ఒక్కొక్కరు ఒంటరిగా వెళ్లి తినసాగారు. ఇప్పుడు పులికి అనుకున్న అవకాశం వచ్చింది. ఒక రోజు ఒక ఆవు ఒంటరిగా మేత తింటుంటే పులి దాని మీద దాడి చేసి తినేసింది. మిగతా ఆవులకు తెలిసేలోపే అది మరణించిపోయింది. తర్వాతి రోజున ఇంకో ఆవును తినేసింది. అదే విధంగా మూడవదానిని కూడా తినేసింది. చివరికి 4వ ఆవు ఒంటరిగా మిగిలింది. అది ఆఖరికి పులి దాడికి గురైంది. మరణించే ముందు ఆ ఆవు తలపోసుకుంటూ ఇలా అనుకుంది. గ్రేటర్ దేన్, ఇంతటి దురవస్థకు కారణం మనం ఐక్యత కోల్పోయినందువల్లే. మనం కలసి ఉంటే పులి మనల్ని ఎదిరించలేకపోయేది. ఇప్పుడు అందరం విడివిడిగా ఉండటంతో మన బలహీనత కనిపించి మనల్ని ఒక్కొక్కరిగా తినేసింది. ఈ కథ మనకు అందించే పాఠం చాలా స్పష్టమైనది. ఐక్యతలో బలం ఉంది. మనం కలిసి ఉండగలిగితే ఎంత పెద్ద శక్తికైనా ఎదురొద్దగలము. కాని మన మధ్య కలహాలు వస్తే మన శత్రువు మనపై విజయం సాధిస్తాడు. కథ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు: 1. ఐక్యత బలాన్ని ఇస్తుంది. 4 ఆవులు కలిసే ఉన్నప్పుడు పులి వాటిని తినలేకపోయింది. 2. అనేక సందర్భాలలో శత్రువులు మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ శత్రువు మాటలను నమ్మడం మన మనబంధాలను క్షీణించేస్తుంది. 3. ఆప్సోపాలు లేకుండా అపోహలపై నమ్మకాన్ని పెంచుకోవడం చాలా ప్రమాదకరం. 4. ఒక్కొక్కరిని వేరు చేసి బలహీనులను లక్ష్యంగా చేసుకోవడం అనేది శత్రువు యొక్క వ్యూహం కావచ్చు. 5. ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిది, అపోహలు పెంచుకోవడం కాదు. ఈ కథను చిన్నారులకు, పాఠశాలలో విద్యార్థులకు, లేదా ఏ వయస్సు వారికైనా చెబితే మంచి మానవీయ విలువలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.